50 రోజులు 1,00,000 మంది అధికారులు 96% కుటుంబాల వివరాలు 3,54,00,000 మంది సమాచారం. సంక్షిప్తంగా ఇది తెలంగాణలో కులగణన సర్వే. కేబినెట్ సబ్ కమిటీకి కమిషన్ సర్వే నివేదిక అందించింది. సర్వేలో ఏం తేలింది? దీని ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయా? ఇది దేశానికి ఆదర్శం కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. సర్వేలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వివరాలు తెలుస్తాయి. దీని ఆధారంగా ప్రభుత్వ పథకాల రూపకల్పన సులభతరం అవుతుందని అంటున్నారు మంత్రి సీతక్క. సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? మంత్రి సీతక్క ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రవణ్ డీటెయిల్స్ అందిస్తారు. సీతక్క, చాలా చారిత్రాత్మకం, మీరు చెప్పినట్టే చాలా ఇంపార్టెంట్ అది. సో కులగణన సర్వే అయిపోయింది, రిపోర్ట్ క్యాబినెట్ కమిటీకి వచ్చింది, క్యాబినెట్లో పెట్టి తెరుస్తారు. నెక్స్ట్ ఇట్లా రిజర్వేషన్లు కేటాయించడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. ఎలా ఉండబోతుంది? మేము చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. మీనమెంతో మనకంతా అని ఇక్కడ కూడా అదే డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం నిర్ణయం నుంచి నివేదిక లాస్ట్ ఫిబ్రవరి 4th నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్లో. ఈ ఫిబ్రవరికి అమల్లోకి ఆ రిపోర్ట్ రాబోతుంది. అదేవిధంగా ఆ ఫిబ్రవరిలో మేము క్యాబినెట్ ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని అనుగుణంగా సర్వే చేయించి, ఇంటింటి కులగణన సర్వే చేయించి రిపోర్ట్ తెప్పించి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో కూడా పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఒకటే మేము చెప్తున్నాం, మనమెంతో మనకంతా. ఒక ఇంట్లో 10 మంది ఉంటే వాళ్ళకి 5గురికి ఇచ్చే సామాన్లు ఇస్తే సరిపోవు, రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత ఇవ్వడం మూలంగా అసమానతలు తొలగిపోతాయనే సోషియో ఎకనామికల్, పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఈ అసమానతలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సర్వే చేపట్టడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచన చేశారు. కానీ బీసీల జనాగణనే 50% పైగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్నే 50% దాటకూడదని. ఖచ్చితంగా ఛాలెంజింగ్ టాస్కే. ఏమాత్రం పొరపాటైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అందులో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎలా డీల్ చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను అన్నా కదా, ఒక్కొక్కసారి సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, పబ్లిక్ డిమాండ్స్ మేరకు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనను మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక ఒకటి చెప్పిన, ఒక ఇంట్లో 10 మంది సభ్యులుంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 5 కిలోలు ఇచ్చే రేషన్ను 10 మందికి ఇచ్చే కార్డులంతా 10 మందికి ఇవ్వకుండా 5గురికి ఇచ్చి 10 మంది తినండి అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇది కూడా అంతే. ఇప్పుడు మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, అదేవిధంగా ఎడ్యుకేషన్లో మరి అసమానత తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకంతా మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు, పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాడు, బయట కూడా ఉద్యమం చేపట్టిండు. ఇది న్యాయమైంది. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా మనం బడ్జెట్లో కూడా అలొకేషన్స్ అదే చేస్తుంటాం జనరల్గా. అది ఎందుకు చేస్తాం? అసమానతలు తొలగించాలి, పథకాలన్నీ కూడా ఆయా జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకి అన్ని రీచ్ కావాలని. ప్రతిపక్షాలు కూడా కమెంట్లు చేస్తున్నాయి, చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి, కాలయాపన చేస్తున్నారని అంటారు. మీరేం సమాధానం చెప్తారు? అసలు వాళ్ళు సమగ్ర సర్వే చేసి, కుటుంబ సర్వే అని ఎక్కడ దేశ విదేశాల నుంచి రప్పించి ఒక్కరోజు అని ఏం వరగబెట్టారు? కనీసం ఇండ్లు ఇచ్చిరా, ఉద్యోగాలు ఇచ్చిరా, ఉపాధి కల్పించిరా? సర్వే చేసిన రిపోర్టే బయటకు పెట్టలేదు ఈరోజు వరకు. దాచుకొని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాళ్ళు కబ్జాలు చేయడానికి పనికి వచ్చింది తప్ప ఏ జనాలది చేయలేదు. ఈరోజు మేము 1 yearలో లాస్ట్ ఫిబ్రవరి 4th నిర్ణయము, ఈ ఫిబ్రవరి 2nd వరకే నివేదిక వచ్చింది. రైట్, ఇది ఓవరాల్గా పరిస్థితి. 100 ఏళ్లుగా ఉన్న కొన్ని అసమానతలను తొలగించడానికి చారిత్రాత్మకంగా చేపట్టిన ఈ సమగ్ర కులగణన ద్వారా వచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా రిజర్వేషన్లు కల్పించే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తాము. అసమానతను తొలగిపోవడానికి ఈ రిపోర్టు ఖచ్చితంగా చారిత్రాత్మకంగా ఒక ముందడుగు అని మంత్రి సీతక్క అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రవణ్, TV9 హైదరాబాద్.